మనకి 250 పాయింట్స్ దాకా 270 పాయింట్స్ దాకా గెయిన్స్లో ప్రస్తుతం ఉంది. సో ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొన్ని స్పెసిఫిక్ ఇండెక్స్లో మనకి, ఎందుకంటే ఇవాళ బ్యాంక్స్ బాగా సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. అదర్ దెన్ దట్ బ్యాంక్స్ మనకి కొన్ని ఫిన్సర్వ్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఐటీ, మీడియా, మెటల్, పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ రంగ కౌంటర్స్లో కొనుగోళ్ల మద్దతు మనకుంటే ఫిన్సర్వ్ ఒకటి, ఆటో ఒకటి, అలాగే ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియాలిటీ రంగ కౌంటర్స్లో మాత్రం కొద్ది గొప్ప సెల్లింగ్ ప్రెజర్ ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4% దాకా గెయిన్స్లో కొనసాగుతుంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 50.7% దాకా గెయిన్స్లో ఉంది. సో మొత్తానికి ఇండెక్స్ల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పాజిటివ్గా ఉంది, కానీ బట్ స్టాక్స్లో మాత్రం సెల్ ఆఫ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇవాళ కూడా 50 పాయింట్స్ రేంజ్లో అటు ఇటు కొట్టుమిట్టాడుతుంది. 10,612 ఇవాళ ఇంట్రాడేలో, అక్కడి నుంచి 10,700 పాయింట్లు, 712 పాయింట్ల దాకా, అంటే 100 పాయింట్ల దాకా పైకి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి కిందకి రావడము. సో జిగ్జాగ్ ట్రేడ్స్ ఇవాళంతా కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం, తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో రేపు అండ్ ఎక్స్పైరీ ఉన్నందువల్ల చాలా జిగ్జాగ్ ట్రేడ్స్ వాళ్ళకి కనిపిస్తున్నాయి. బట్ ట్రేడర్స్ ఏమైనా సొమ్ము చేసుకుని ఉంటారు ఇవాళ? అంటే ఇప్పుడు కొంచెం ఏమాత్రం ఒక ఫ్యూ సెకండ్స్ అనుకున్నది కరెక్ట్గా టయానికి ఎగ్జిక్యూట్ చేయకపోతే మాత్రం అంటే సంపాదించడం పక్కన పెట్టి చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఇప్పుడున్న మార్కెట్లో ఉందండి. అటు ఎదర్ సైడ్ లాంగ్ వెళ్ళాలనుకున్న, షార్ట్ వెళ్ళాలనుకున్న పర్ఫెక్ట్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో చాలా అవసరము. ఎందుకంటే చాలా షార్ప్ మూవ్స్ చూస్తున్నాము. వితిన్ సెకండ్స్లో నిఫ్టీ పడ్డము, వితిన్ సెకండ్స్లో నిఫ్టీ పెరగడం, స్టాక్స్ పెరగడం జరుగుతుంది. F&O ఎండింగ్ ఒకటి, తర్వాత అటు బడ్జెట్ ఒకటి, తర్వాత మన మార్కెట్స్ లాస్ట్ 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే ఒకసారి డౌన్ సైడ్ రావడంతో ఇటువంటి వోలటాలిటీ సిచ్యువేషన్ మనకి మార్కెట్లో ఉంది. ఈరోజు కూడా చూసుకుంటే మళ్ళీ నిఫ్టీ హైకి లోకి చూసుకుంటే 10,714 హై, 10,606 లో. ఇంకోటి గమనించాలి మనం, ఈరోజు బాగా నిఫ్టీకి, క్యాష్ నిఫ్టీకి, ఫ్యూచర్స్కి మనకి చూసుకుంటే డిస్కౌంట్లోకి వచ్చేసింది నిఫ్టీ ఫ్యూచర్స్. నిఫ్టీ ఫ్యూచర్స్ 10,648 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంటే క్యాష్లో 10,656. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం డిస్కౌంట్లో ప్రస్తుతానికి ఫ్యూచర్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. దీనికి ప్రధాన కారణము చెప్పాలి అంటే మాత్రం ఫ్యూచర్స్లో అంత బయింగ్ ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం అనేది మనకు కనపడుతుంది. తర్వాత షార్ట్స్ బాగా బిల్డ్ అవుతున్నాయన్నమాట. పెరిగిన ప్రతిసారి కూడా అటు ఇండెక్సెస్ రెండు కూడా, అటు బ్యాంక్ నిఫ్టీలో, అటు నిఫ్టీలో బాగా షార్ట్స్ అనేది నిన్న ఈరోజు బిల్డ్ అయినాయి. దీనికి తోడు చాలా స్టాక్స్ కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే రిలయన్స్ అండి. యూజువల్గా ఈ సిరీస్లో అవుట్ పర్ఫామ్ చేసింది, నిఫ్టీని 10,900 వరకు తీసుకెళ్లాలో ప్రధాన కారణం రిలయన్స్ అని చెప్పొచ్చు. అయితే రిలయన్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ చూస్తున్నాము. ఇది యాక్చువల్గా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్, ఈ విధంగా ఈ డౌన్ ట్రెండ్ అనేది ఉండకూడదు అనమాట. యాక్చువల్గా F&O క్లోజింగ్ అప్పుడు ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో అది మరింత స్ట్రాంగ్ అవుతుంది, వీక్ ఉన్నది మరింత వీక్ అవుతూ ఉంటుంది. అయితే రిలయన్స్ ఆ విధంగా లేకుండా కొంచెం వీక్ అయింది. దీంట్లో కూడా మళ్ళీ ఏదైనా న్యూస్, ఏదైనా బ్యాడ్ న్యూస్ లాంటిది ఏమైనా రాబోవచ్చేమో అన్నట్టుగా మనకి సంకేతాలు ఉన్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా, అంటే ట్రెండ్ని బట్టి, బేస్డ్ ఆన్ ట్రెండ్ అనమాట, ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్ జిగ్జాగ్లో ఉన్నాయి. రేపు కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది. అంటే ఈసారి F&Oకి కొంచెం ఇంట్రెస్టింగ్ ఏంటంటే, F&O అయిపోయిన పక్క రోజు బడ్జెట్ ఉంది. సో ఆ ప్రభావం కూడా మార్కెట్స్ మీద ఎక్కువ ఉంటుందండి. దానివల్ల కూడా బాగా ఈ వోలటైలిటీ సిచ్యువేషన్ ఉంటుంది. ఏదైనప్పటికీ నేను కూడా ఈరోజు రేపు చాలా వరకు స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. నిఫ్టీకి 10,600 బ్రేక్ అయితే ఫాల్ మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ దానిపైన 10,600 పైన సస్టైన్ కాగలిగితే ప్రస్తుతం లెవెల్స్లో స్టేబుల్గా ఉంటూ వోలటాలిటీ మాత్రం ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. సో ఐసిఐసిఐ బ్యాంక్ కొద్ది గొప్ప మార్కెట్ని నిలబెట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే 6% దాకా పెరిగింది. రిజల్ట్స్ మేబీ మార్కెట్ ఆర్స్ తర్వాత రిజల్ట్స్ రావచ్చేమో ఐసిఐసిఐ బ్యాంక్కి. యాక్సిస్ బ్యాంక్ ఒకటి, మనకి బజాజ్ ఫినాన్స్ లాంటి స్టాక్స్లో ఇవాళ మంచి బయింగ్ కనిపిస్తుంది లోయర్ లెవెల్స్ దగ్గర. మార్కెట్స్లో ఇంత వోలటాలిటీ ఉన్నప్పటికీ నేను ఐసిఐసిఐ బ్యాంక్ మీద మేబీ రిజల్ట్స్ బాగా రావచ్చన్న ఉద్దేశంతో పెరుగుతుంది అనుకోవాలా? అంతేనండి. అంటే దానికి ముందు ఇది ఐసిఐసిఐ బ్యాంకు చాలా స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్ ట్రెండ్ కాస్త వీక్ ట్రెండ్లోకి వచ్చేసిందండి. మళ్ళీ లాస్ట్ 2 డేస్లో మళ్ళీ లో నుంచి మంచి రికవరీ అనేది ఐసిఐసిఐ బ్యాంక్లో కనపడింది. అంటే రిజల్ట్ బాగా రావచ్చు అని అనుకుంటున్నాను. బట్ ఏదేమైనప్పటికీ మనకి చూసుకుంటే అటు యాక్సెస్, అటు ఇప్పుడు యాక్సెస్ అండ్ ఐసిఐసిఐ రెండు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దీని కారణంగా నిఫ్టీ బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్గా మనకి అవుట్ పర్ఫామ్ చేస్తుంది కంపేర్ టు మనకి నిఫ్టీతో.
మరోవైపు వీక్ ఉన్న బ్యాంక్స్లో ఎస్ బ్యాంకు ఓకే మళ్ళీ 200 బిలోకి రావడం చూస్తున్నాము. ఇంకొకటి ఈరోజు ఆర్బీఎల్ బ్యాంక్ కూడా కొంచెం పెరిగిందండి. మరోవైపు లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా స్ట్రాంగ్ ఉన్న కోటక్ బ్యాంకు ఎందుకో కొన్ని రీజన్స్ కారణంగా ఈ స్టాక్లో హై లెవెల్స్ సస్టైన్ కాలేకపోతుంది. మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీక్గా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. మిక్స్డ్గా ఉన్నాయి, బ్యాంక్స్లో మనకి మిక్స్డ్గా ఉన్నాయండి. హెచ్డిఎఫ్సి బాగా వీక్ అవుతున్నట్టుంది. హెచ్డిఎఫ్సి 200 DMA అని బ్రీచ్ చేసినట్టే కనిపిస్తుంది లోయర్ సైడ్. ఇది కూడా అన్ని హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లాగా దీనిలో కూడా ఏమన్నా కొద్ది గొప్ప వీక్నెస్ రావచ్చు. ఎందుకంటే ఉన్న హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్నింటిలోనూ ఇది ఒకటే కాస్త సస్టైన్ అయింది కంపేర్డ్ విత్ అదర్ కంపెనీస్తో పోల్చుకున్నట్టయితే. సో ఇక్కడ కూడా ఏమన్నా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ రావచ్చా హెచ్డిఎఫ్సిలో కూడా? రావచ్చండి. ట్విన్స్ రెండు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా మనకి కొంచెం మీరు గమనిస్తే వీక్ ట్రెండ్ అనేది మనకి ఉంది. నేను అనుకోవడము ఈ రెండు హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు అంటే అటు మేనేజ్మెంట్ పరంగా చాలా వరకు మనకి నమ్మదగిన కొన్ని కంపెనీస్లో ఈ రెండు కూడా మనం చెప్పొచ్చండి. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సెల్లింగ్ అనేది అంటే ఇప్పుడు ఈ హౌసింగ్ ఫైనాన్స్లో మనకు వస్తున్న ఈ సెల్లింగ్ ఏదైతే ఉందో దాని ప్రభావం కొంచెం ఈ స్టాక్ మీద ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ మనకి ఇప్పుడు స్లోగా ఇది చూసుకుంటుంటే 2000 పైన సస్టైన్ కాలేక వీక్ అయిపోతూ వస్తుంది. క్లోజర్కి అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా వీక్ అవుతుంది. నేను అనుకోవడం నెక్స్ట్ దీనికి టార్గెట్ నేను అనుకోవడం 1900 అనమాట. సో 1900 కూడా బ్రేక్ అయింది కాబట్టి ఇది బాగా డౌన్ ట్రెండ్లోకి మనకి వచ్చినట్టే అనుకోవాలండి. నేను అనుకోవడం ఇది షార్ట్లీ ఇది 1820 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కనపడుతుంది. మనకి 200 డేస్ మూవింగ్ యావరేజెస్ కానీ చూసుకుంటే 1886 ఆ లెవెల్లో ఉన్నాయండి. అంటే ఇంకా ఒక 10-15 రూపాయలు బ్రేక్ అయిందంటే ఇది 1820 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం, అంటే ఒక షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్లోకి ఎంటర్ అయినట్టు అనుకోవచ్చు అండి. సో అది హెచ్డిఎఫ్సి మీద వ్యూ. అండ్ గ్రాఫైట్ లైట్ స్టాక్స్లో ఇవాళ బయింగ్ కనిపించింది. బాగా బీట్ అండ్ ఉన్న స్టాక్స్లో ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోయిన ఈ స్టాక్స్లో మళ్ళీ కొన్ని బిగ్ హ్యాండ్స్ ఎంటర్ అవుతున్నట్టున్నాయి. 10% దాకా గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీ వాళ్ళ అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అవ్వడం మనం గమనించవచ్చు. కేఆర్బిఎల్ 9% దాకా గెయిన్. అదాని గ్రీన్ ఎనర్జీ, సుందరం ఫాస్టనర్స్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, సైంట్ లాంటి స్టాక్స్ అని కూడా అబోవ్ 5% దాకా ఇవాళ ట్రేడ్ అయ్యాయి. స్మాల్ క్యాప్ పిక్స్లో చూస్తే డిష్ టీవీ 11% దాకా పెరిగింది. టాటా స్పాంజ్ ఐరన్ 8% ప్లస్, ఫోర్స్ మోటార్స్, డీసీఎం శ్రీరామ్, భన్సాల్ ఇంజనీరింగ్, బజాజ్ ఎలక్ట్రికల్స్ లాంటి స్టాక్స్లో 7% అబౌవ్ గెయిన్స్ చూస్తున్నాం. బజాజ్ ఎలక్ట్రికల్స్లో లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి యాక్టివిటీ బిగిన్ అయింది. సడన్ అప్టిక్ బజాజ్ ఎలక్ట్రికల్స్లో వస్తుంది. అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్లో మనకి జీ11 ఈ మధ్య బాగా పడిన స్టాక్లో 13% దాకా జంప్ వచ్చింది. కొద్దిగా తిరుమల కెమికల్స్ ఇవాళ 10% దాకా అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అయింది 80 రూపీస్ దగ్గర. ఎందుకంటే ఇది కూడా బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయింది. చాలా పీక్ నుంచి ఆల్మోస్ట్ 70-80% దాకా పడిన స్టాక్. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ 9% దాకా ప్లస్ ఇవాళ 90 రూపీస్ మార్క్ని మళ్ళీ క్రాస్ చేసింది. రామ్కి ఇన్ఫ్రా 9% దాకా ప్లస్ ఇవాళ 135 రూపీస్ దగ్గర వచ్చింది. ఎనీ అదర్ స్టాక్స్ ఇవాళ మీరు ఐడెంటిఫై చేసిన వాటిలో కొద్దిగా ట్రేడింగ్ యాక్టివిటీ బాగా గమనించినవి? ట్రేడింగ్ యాక్టివిటీ అంటే ఎక్కువగా ఈ యాక్సిస్ బ్యాంక్లో బాగా మనకి యాక్టివిటీ కనపడిందండి. దీంతోపాటు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో బాగా ఫ్యూచర్స్లో బాగా విపరీతమైన మనకి యాక్టివిటీ అనేది ఈ కౌంటర్లో చూస్తున్నాము. దీనికి తోడు మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన జూబిలెంట్ ఫుడ్స్లో కూడా ఒక మనకి మంచి ట్రేడింగ్ పరంగా యాక్టివిటీ ఉంది. మరోవైపు అటు రిలయన్స్లో బాగా షార్ట్స్ బాగా బిల్డ్ అవుతున్నాయండి. హెవీ షార్ట్స్ రిలయన్స్ కౌంటర్లో మనకి బిల్డ్ కావడం చూస్తున్నాము. అదేవిధంగా ఇండస్ట్రీస్లో రెండిట్లో కూడా బాగా షార్ట్స్ కూడా బిల్డ్ అవ్వడం చూస్తున్నామండి. సో కన్స్యూమర్ మన లూజర్స్ ప్యాక్లోనేమో గోద్రేజ్ కన్స్యూమర్ 8-9% డౌన్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5% డౌన్తో ఇవాళ మళ్ళీ ఫిగర్స్లో మన స్టాక్స్ లిస్ట్లో కనిపిస్తుంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, ఇండియా బుల్స్ హౌసింగ్ 3.5-4% డౌన్. ఐడిబిఐ బ్యాంక్, ఐడిఎఫ్సి, అదాని పోర్ట్స్ కూడా అబోవ్ 3% మేర నష్టపోయి ఇవాళ. మిడ్ క్యాప్ సెగ్మెంట్లోనేమో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ 150 లెవెల్స్ని కూడా బ్రీచ్ చేస్తుందేమో అనుకున్నాం. 154 లెవెల్స్ దగ్గర ఇవాళ ఆగింది 153.50 దగ్గర. ఎల్ఎన్టీ టెక్ ఇవాళ 4% దాకా డౌన్. టాటా పవర్ అండ్ హ్యాట్సన్ అగ్రో, గోద్రేజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ ఉంది మిడ్ క్యాప్ సెగ్మెంట్లో. అదే స్మాల్ క్యాప్ సెగ్మెంట్లోనే మనకి కొద్దిగా రామ్కో ఇండస్ట్రీస్, ప్రిజమ్ సిమెంట్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, పీటీసీ ఇండియా లాంటి
స్టాక్స్ కనిపిస్తున్నాయి. డిహెచ్ఎఫ్ఎల్ ఇవాళ 160 లెవెల్స్ని బ్రీచ్ చేసి 153-154 లెవెల్స్ దాకా వెళ్ళింది. సో మేనేజ్మెంట్కి సంబంధించిన ఇవాళ జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో కాల్ అంటారు, ఆ కాన్ఫరెన్స్ కాల్లో కూడా పెద్దగా యాజమాన్యం ఈ షెల్ కంపెనీస్ మీద లేకుంటే ప్రమోటర్లు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసిన కొన్ని కంపెనీలకు ఇచ్చిన రుణాల మీద పెద్దగా మాట్లాడలేదు. మాటలు దాటవేసినట్టే మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ చెప్తోంది. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఈ కంపెనీ తీసుకోలేకపోయింది. సో సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది డిహెచ్ఎఫ్ఎల్లో. మధ్యాహ్నం కూడా చాలాసేపు బులెటిన్లో మనం 130 బులెటిన్లో చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం డిహెచ్ఎఫ్ఎల్ గురించి. ఒకవేళ ఇదే పరిస్థితిలో రాకేష్ వాళ్ళ స్టేక్ అమ్మితే 2-3% దాకా ఉన్న స్టేక్ నమ్మితే డబుల్ డిజిట్కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, అదే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 60-80 రూపీస్కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న కామెంటరీ చాలా మాట్లాడుకున్నాం. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ 130 బులెటిన్ ఒకసారి వాచ్ చేయొచ్చు మీరు యూట్యూబ్లో. ఫైన్, ఇంకా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మనం మాట్లాడుకున్నాం. జూబిలెంట్ కూడా ఒకటి రిజల్ట్ ఇవాళ బాగానే ఇచ్చింది. సేమ్ స్టోర్స్ సేల్స్ గ్రోత్లో కానివ్వండి లేకుంటే డెలివరీస్లో కానివ్వండి అన్నింటిలో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొద్ది గొప్ప డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ని జూబిలెంట్ అనౌన్స్ చేసింది. సో ఎన్ని పొజిషనల్ అటెంప్ట్ ఏమైనా ఉందా? అంటే ట్రెండ్ స్టేబుల్గా ఉందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మంత్ అంతా కూడా అంటే పెద్దగా పెరిగింది లేదు పడింది లేదు. లాస్ట్ ఒక 1 మంత్ ట్రెండ్ కానీ చూసుకుంటే మ్యాక్సిమం 1240 నుంచి 1250 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. కాబట్టి అది దాటలేని పరిస్థితుల్లో దీని సెల్లింగ్కే వెళ్ళడం బెటర్ ఏమో అనిపిస్తుందండి ట్రేడింగ్ పరంగా. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇప్పుడే బై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ స్టాక్లో వెయిట్ చేయమని చెప్తాను. ప్రస్తుతం మెయిన్ పాజిటివ్ న్యూస్ ఉన్నా కూడా అంటే బేస్డ్ ఆన్ రిజల్ట్ అనేది మనం పాజిటివ్ న్యూస్గా తీసుకోవాలి. అయినా కూడా ఇది 1240 ఈరోజు హైస్ కూడా చూసుకుంటే క్లోజర్గా 1240 అనమాట. క్లోజర్గా అక్కడికి వచ్చినప్పుడు అంటే ఒక 10-20 రూపాయలు పెరిగినప్పుడు దీన్ని సెల్లింగ్ పొజిషన్ తీసుకొని అంటే 1220 ఆ లెవెల్లో 1250 అక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేయమని చెప్తాను. మళ్ళీ ఒక 5-6% 10% లోపల సెల్లింగ్ ఇందులో వస్తే ఓవర్ ఏ పీరియడ్లో దీన్ని పొజిషన్ క్లోజ్ చేసుకోమంటాను. అయితే దీనికి మార్కెట్ సపోర్ట్ చేయాలంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి పెరిగితే మాత్రం ఇది కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ ఈ లెవెల్ నుంచి మరింత పడ్డం స్టార్ట్ అయితే మాత్రం ఇది ఫస్ట్ పడ్డానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇంతకుముందు అన్నారు రిలయన్స్ గురించి. రిలయన్స్లో మేబీ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చేట్టు కనిపిస్తుంది, అందుకే సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుందండి. మేబీ ఫిబ్రవరి ఫ్యూచర్స్లో ఏమన్నా మనకి షార్టింగ్ ఆపర్చునిటీ ఏమన్నా ఉందో అక్కడ ఏమన్నా తీసుకోవచ్చా సెల్లింగ్ని? రిలయన్స్లో తీసుకోవచ్చు అండి. ఇప్పుడున్న ట్రెండ్కి గమనిస్తే రిలయన్స్ కొంచెం ఏమాత్రం పెరిగినా కూడా రిలయన్స్ని సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటాను. రేపు కొంచెం రిలయన్స్లో షార్ట్ కవరింగ్ రావచ్చు. మళ్ళీ 1220 లెవెల్స్ దాకా టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ లెవెల్కి వచ్చినప్పుడు రిలయన్స్లో తీసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఫిబ్రవరి సిరీస్కి బాటా ఇండియా ఒకటి, బాటాను కూడా సెల్లింగ్ తీసుకోవచ్చు అండి. ఇప్పుడు 1100 చేంజ్ ఉంది. దీన్ని కూడా 1120 అట్లా అంటే ఒక 10 రూపాయలు 12 రూపాయలు ప్రస్తుతం లెవెల్స్ నుంచి పెరిగితే దాన్ని కూడా సెల్లింగ్ పొజిషను ఫిబ్రవరి సిరీస్ తీసుకోవచ్చు. ఓకే ఫైన్, మనం మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ని మనం డిస్కస్ చేసాము. అడ్వాన్సెస్ డిక్లైన్స్ జాబితా చూసుకుంటే కూడా అడ్వాన్సెస్ దాదాపు మనకి ఓవరాల్ బీఎస్సీలో 1350 దాకా అడ్వాన్సెస్ ఉంటే 1150-1200 దాకా డిక్లైన్స్ కూడా ఉన్నాయి. సో బుల్స్ అండ్ బేర్స్ మధ్య గట్టి పోటీ జరుగుతూనే ఉంది. అటు నిఫ్టీలోనేమో 24 అడ్వాన్సెస్ 26 డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. సెన్సెక్స్లో చూసుకున్న 14 అడ్వాన్సెస్ 17 డిక్లైన్స్. సో మొత్తానికి చాలా గట్టి పోటీ నడుస్తుంది బుల్స్ అండ్ బేర్స్ మధ్య. బట్ స్టిల్ ఆల్మోస్ట్ 12 పాయింట్స్ ప్లస్తో నిఫ్టీ కోట్ అవుతుంది. వాళ్ళంతా కూడా మనకి ఒక దశలో ఆల్మోస్ట్ 10:30 నుంచి 12:30 వరకు మార్కెట్ కాస్త నెగిటివ్లో ఉంది. మళ్ళీ గ్రీన్లోకి వచ్చింది. మళ్ళీ 130-145 టైంలో నెగిటివ్లోకి జారుకుంది. మళ్ళీ 253 నుంచి అక్కడ కొద్దిగా నెగిటివ్లోకి జారుకోవడం మనం వరల్డ్గా పిక్చర్ గమనిస్తున్నాము. సో రేపు F&O ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్ వోల్టాలిటీ మరింత కంటిన్యూ అయ్యే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో వీ నీడ్ టు బి వెరీ కాషియస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అనౌట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్. ఎనీథింగ్ వుడ్ లైక్ టు యాడ్ ఫైనల్ ఏమైనా ఉందా? ఏం లేదంటే అంటే సేమ్ వోల్టాలిటీ అనేది ఉండొచ్చు. దీనికి తోడు నేను చెప్పినట్టుగా బడ్జెట్ రోజు కూడా సేమ్ ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉంటుందండి. చాలా ఫాస్ట్గా మూవ్స్ అనేది ఉంటాయి స్టాక్స్లో, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. దీనికి తోడు ఆప్షన్స్లో కూడా మనకి ప్రీమియం అనేది బాగా, ఈవెన్ రేపటి ఆప్షన్స్ కూడా చూసుకుంటే ప్రీమియం అనేది చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ ఆప్షన్స్లో ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు కూడా చాలా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్తో కూడుకొని ఎగ్జిక్యూషన్ అనేది చాలా అవసరం అండి.
ఓకే ఫైన్, నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్కి వెళ్దాం. స్టే విత్ us.